మీ నాన్న నా భర్త అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఆ అంతఃపురానికి నేను వెళ్ళను, నిన్ను పంపించను. నీ ధ్యాస ఇక్కడ లేదనుకుంటా. అమ్మనంతా అడిగావా? అడిగాను. అంతపురం ఇల్లు నాదే అన్నారు. అది నాకు తెలుసు, నేనే చెప్పానుగా. అంతేకాదు, నా మనసులో లోతుగా పాతుకుపోయిన మొహం నీ మొహమే. అదెలాగో చెప్పనా? భానుచందర్ మావయ్య, అదే మీ నాన్న. మా నాన్నకి మంచి స్నేహితుడు. నా చిన్నప్పుడే నేను ఆయన్ని చూశాను. అదే మొహం నీది కూడా. పోయేంత వరకు వాళ్ళిద్దరూ కలిసే బ్రతికారు. సెకండ్స్ తేడాలో పోయారు. మరి అలాంటప్పుడు నాన్నగారు మరణానికి సంబంధించిన అదే కుటుంబానికి అంతపురం తాళం చెవిని ఏ ధైర్యం తెచ్చారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వాళ్ళ మరణానికి కారణం అరుంధతేనని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటారు. ఆ కాలంలో అంతఃపుర బాధ్యతలన్నిటినీ వాళ్ళిద్దరే చూసుకునేవారట. నిర్మల ఆంటీకి తాళి దారం అనేది మాత్రమే మిగిలుండేది. ఆ కుటుంబంతోటి దానికోసమే ఆలోచించుంటారేమో. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళ మధ్య వాళ్ళు వెలివేయబడ్డాక ఆ ఆస్తే వాళ్ళని అన్ని రకాలుగా కాపాడిందనుకుంటా.